సో ఇట్లాంటి క్రుయాలిటీ ఎందుకు వస్తూ ఉన్నది? రోజు రోజుకి అంటే ప్రెషర్సా, ఇంకోటా మారుతున్న వాతావరణ పరిస్థితులా, ఫుడ్ హ్యాబిట్సా, సైకలాజికల్‌గా ఇంత దారుణంగా, ఇంత క్రూయల్‌గా మనుషులు ఎందుకు మారుతా ఉన్నారు? అంటే గతంలో గూడా జూసినాం మనం భార్యాభర్తల హత్యలు, ఇట్లాంటి చాలా ఘటనలు గతంలో గూడా జరిగినాయి. కానీ ఇప్పుడు అది ఇంకా ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళిపోతా ఉన్నారు. కంప్లీట్‌గా వ ఆనవాళ్ళు లేకుండా జేయడం, రంపాలతో కోయడం, ఎక్కడికక్కడికి నరికేయడం. అంటే చాలా ఎక్స్‌ట్రీమ్ మైండ్ సెట్‌కెళ్ళిపోతా ఉన్నారు. దీనికి కారణాలు ఏంటి అనేది గూడా ప్రభుత్వాలు దీని మీద కొంచెం ఫోకస్ పెట్టి, ఈ సైకలాజికల్ చేంజెస్‌కి ఇంత క్రుయాలిటీ రావడానికి కారణాలు ఏందనేది గూడా మెడికల్ పరమైనటువంటి అంశాలను గూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు కేసు పెడతారు, కేసు అయితది, ఆయన జైలుకి పోతాడు, వస్తాడు, 4 రోజులు బెయిల్ అయితది. ఒకవేళ కేసు రుజువైతే పోయి జైల్‌లో ఉంటాడు. అది నడిచిపోతది. బట్ రెగ్యులర్‌గా జరుగుతా ఉన్నవి ఇట్లాంటివి. జరిగినప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది? సైకలాజికల్‌గా ఎందుకు ఇట్లా వీళ్ళు ఇంత క్రూయల్‌గా తయారైతా ఉన్నారు? ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారనే దాని మీద గూడా కొంచెం అధ్యయనం జరగాలి. ఎందుకు మానవుల్లో ఇట్లాంటి ప్రవర్తన వస్తూ ఉన్నది? ఐదర్ జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. 2 రకాల ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు వీళ్ళని చంపుతున్నటువంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. సో ఎందుకు సైకలాజికల్‌గా ఈ స్థాయిలో చేంజెస్ వస్తూ ఉన్నాయి? ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉంది? సో వీటి మీద ఒక క్షుణ్ణమైనటువంటి అధ్యయనం జరగాలి. జరిగి అప్పుడు దానికి ఒక సొల్యూషన్ చూడాలి. ఎట్లా ఇట్లాంటి వాటిని నివారించగలం? ఇట్లా అందరూ ఒకరినొకరు ఇంత క్రూరాతిక్రూరంగా చంపుకుంటా పోతా ఉంటే వాటిని చూసినటువంటి పిల్లలు కూడా రేపటి రోజున చిన్నతనంలోనే వాళ్ళ మైండ్లో ఒక రకమైనటువంటి భయం వస్తుంది. ఒక రకమైనటువంటి క్రుయాలిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా. ఈ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఒక జనరేషన్నే నాశనం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాటిని తగ్గించాలి. వాటిని ఇట్లాంటి క్రుయాల్ మైండ్ సెట్ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇవన్నీ తగ్గాలంటే ఖచ్చితంగా ఇది సైకలాజికల్గా అధ్యయనం జరగాలి. లేదు అంటే ఇట్లాంటి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి, ఇంకా పెరుగుతూ పోతూ ఉంటాయి. ఈ పెరిగి ఇది ఇంకా ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడు ఎట్లుండే పరిస్థితులు ఇప్పుడు ఎట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా రేపు ఎట్లా జరుగుతాయని ఊహించుకుంటే ఒక భయంకరమైన పరిస్థితి. సో వీటి మీద ఈ రకమైనటువంటి యాంగిల్లో కూడా ప్రభుత్వాలు ఫోకస్ పెడితే బాగుంటుంది.